ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావును నియమిస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ద్వారకా తిరుమలరావు ఉన్నారు. 1989 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ద్వారకా తిరుమలరావు బుధవారం సీఎం చంద్రబాబును కలిశారు. అమరావతిపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈరోజు రాజధాని ప్రాంతంలో ఆయన పర్యటిస్తారు. ఉదయం 11 గంటలకు రాజధాని నిర్మాణాలను చంద్రబాబు పరిశీలిస్తారు. బాబు రాకకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో మళ్లీ సందడి కనిపిస్తోంది. కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. యూజీసీ నెట్ పరీక్షను కేంద్ర విద్యాశాఖ రద్దు చేసింది. పేపర్ లీక్పై సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 18న యూజీసీ నెట్ పరీక్ష జరిగింది. యూజీసీ నెట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు రాహుల్ గాంధీ. తాను ఎప్పుడు వైట్ టీషర్ట్ ఎందుకు ధరిస్తారని తరచుగా పలువురు అడుగుతారని, ఈ టీషర్టును తనకు పారదర్శకత, దృఢత్వం, సరళతను సూచిస్తుందని తెలిపారు. కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఖరీఫ్ సీజన్కి సంబంధించి వరి, జొన్న, పత్తి సహా 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర రైల్వే, సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తమిళనాడులో విషాదం జరిగింది. కల్తీ సారా తాగి 18 మంది మృతి చెందారు. కల్లకురిచిలో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న సీఎం స్టాలిన్ సీరియస్ అయ్యారు. కల్లకురిచి కలెక్టర్ ఎస్పీ మీనాపై వేటు వేశారు. నూతన కలెక్టర్గా ప్రశాంత్, ఎస్పీగా చతుర్వేదిని నియమించారు. కేసును సిబిసిఐడికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలోని విద్యుత్ రంగంలో అప్పులు, అవకతవకలపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నాడు కాంగ్రెస్ హయాంలోనే ఏపీకి ఫేవర్ చేశారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపిస్తే, గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులపై ఎంక్వైరీ సాగుతుందని, నివేదిక వచ్చాక చర్యలుంటాయని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెబుతున్నారు. తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సు డిజిటల్ పాఠ్యాంశాలు ప్రసారం చేసేందుకు టీశాట్ సిద్ధమైంది. ఇవాటి నుంచి డిజిటల్ పాఠాలు టీశాట్ విద్యా ఛానల్లో ప్రసారం కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:05 వరకు ప్రసారాలు కొనసాగుతాయి. ఈ మేరకు టీశాట్ సీఈఓ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్లు బదిలీ అయ్యారు. మొత్తం 19 మంది అధికారులను బదిలీ చేసింది బాబు ప్రభుత్వం. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్లను ప్రభుత్వం జీఏడీకి అటాచ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల హాట్ కామెంట్ చేశారు. పిల్ల కాలువలన్నీ ఎప్పటికైనా సముద్రంలో కలిసిపోవాల్సిందేనంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపీ కాంగ్రెస్లో విలీనం అవుతుందంటూ జరుగుతున్న వార్తలకు బలం చేకూరినట్లయింది. మరోవైపు పోలవరం నిర్మాణానికి 4 ఏళ్లు పడుతుందని చెబుతున్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపైన షర్మిల స్పందించారు. కడపలో తనకు ప్రచారం చేసేందుకు సమయం దొరకలేదని, అందుకే ఓటమి చెందాల్సి వచ్చిందని షర్మిల అన్నారు.